హై గైస్, ఈ వీడియోలో నేను మీకు విజువల్ స్టూడియో కోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్లోకి మనం వెళ్ళినట్టయితే మనకి ఇటువంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ లింక్కి రీడైరెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇన్ కేస్ మీరు విండోస్ అయితే ఈ విండోస్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి డౌన్లోడ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అనేది ఒక ఫాస్ట్గానే అవుతుంది. యాప్ ఒక సాఫ్ట్వేర్ సైజ్ వచ్చేసి మనకి 80 MB వరకు ఉంటుంది. సింపుల్గానే డౌన్లోడ్ అవుతుంది. వన్స్ మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యాక దాన్ని డబుల్ క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైసెన్స్ అగ్రిమెంట్ అనేది యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, మనకి ఇన్స్టాలేషన్ అయితే ఫినిష్ అయింది. ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ అనేది లాంచ్ అవుద్ది అనమాట. ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేస్తే ఈ విధంగా అయితే మీకు వస్తుంది. స్టార్టింగ్ మనకి ఏంటంటే ఇక్కడ థీమ్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. మ్యాక్సిమం డార్క్ థీమ్తో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్తో మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు విజువల్ స్టూడియో కోడ్లో ఒక న్యూ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఇందులోనే మనకి ప్లగ్ఇన్స్ అని ఉంటాయి అన్నమాట. ఎక్స్టెన్షన్స్ ఈ ఎక్స్టెన్షన్స్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.